దశవిధ దానాలు అంటే ఏమిటి? ఈ దశవిధ దానాల ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? దశదానాలను జీవుడు దేహాన్ని వదిలినప్పుడు చేయమని చెప్తారు. ఒక మాటకొస్తే ఒక్కటేసారి ఆ 10 దానాల గురించి మాట్లాడొద్దని కూడా చెప్తారు. గో, భూ, తిల, సువర్ణ, ఆజ్య, వస్త్ర, ధాన్య, గుడ, రౌప్య, లవణ ఇది ఆహుహు 10 చెప్పారు. మొదటిది గోవు. గోదానం చేస్తే ఆ జీవుడు వైతరణి నదిని ఏ కష్టం లేకుండా దాటగలుగుతాడు. ఎందుకంటే వైతరణి నదిలో చీము, నెత్తురు, రక్తము ఇవే ప్రవహిస్తూ ఉంటాయి. క్రూర జంతువులన్నీ ఉంటాయి. కాబట్టి అంగుష్టమాత్ర యాతనా దేహంతో యమకింకరులు ఈ జీవుణ్ణి ఆ వైతరణి నుంచి తీసుకువెళుతూ ఉంటారు. కాబట్టి గోవును సంకల్పం చెప్పి ఆ జీవుడికి వైతరణి నది దాటటానికి సుగమం కావాలన్న సంకల్పంతో కేవలం గోవునే కాదు, దూడను, పాలు పితికే పాత్రను, 6 నెలల గ్రాసాన్ని దానం చేస్తే అద్భుతమైన స్వర్గలోకం నీకు దక్కుతుంది, ఆ జీవుడికి ముక్తి దొరుకుతుంది. అలానే భూదానం చేస్తే శివలోక ప్రాప్తి, సువర్ణదానం చేస్తే అగ్నిలోక ప్రాప్తి, తిలలు అంటే నువ్వులు శ్రీమన్నారాయణుడు దేహం నుంచే వచ్చాయని చెబుతారు కనుక అలా తిలలను దానం చేస్తే వైకుంఠ ప్రాప్తి, వస్త్రము, ఆజ్యము అంటే నెయ్యి, గుడ అంటే బెల్లము, లవణము అంటే ఉప్పు, రౌప్యము అంటే వెండి, వీటన్నింటిని కూడా దశదానాలుగా చెబుతారు. వీటిని జీవుడు దేహాన్ని వదిలేసినప్పుడు వాడు ఇహలోకంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఈ దానాలు ఇవ్వమని శాస్త్రం చెబుతుంది. దానివల్ల ఇహము నీకు మేలు జరుగుతుంది, ఆ జీవుడికి కూడా ఉపయోగపడుతుంది.